నా ప్రియాతి ప్రేమైన ఎఫ్ఎంపిబి వారికి అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ దీనదాసుడను. నా పేరు విజయ్ కుమార్. దేవుడు మిమ్మును మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, నేటి మన ధ్యానాంశము మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనము. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు సమాధానకర్తవు. నీ కుమారుని ఈ లోకానికి సమాధానకర్తయగు అధిపతిగా పంపావు. మమ్మును నీతో సమాధానపరుచుకొనుటయే నీ మహాసంకల్పము. అదే పరిచర్య నీవు మాకు అనుగ్రహించుచుండగా, చెప్పు వినువారు మాకందరికిని సమాధానపరచు తత్వము, సమాధానపరచు నోరు, సమాధానపరచు ప్రవర్తన మాలో పుట్టించమని క్రీస్తునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. గమనిస్తున్నారు గదా, ప్రతి ధన్యత మనలను క్రీస్తుకు సమీపస్తులుగా చేసేది. పరిశుద్ధాత్మ ప్రక్రియ మన హృదయములో కుమారుని సారూప్యంలోనికి మార్చడమే గదా. దినం వెంబడి దినము, ప్రవర్తన వెంబడి ప్రవర్తన ద్వారా యేసు మనలో రూపింపబడాలి. మనము క్రీస్తు రూపంలోనికి మార్చబడాలి. ప్రతి ధన్యత మనలను క్రీస్తులా చేసేదే. దీనులై ఉండుడి అని మొదటి ధన్యత. యేసు నేను దీనుడను గనుక అని అంటున్నాడు. అలాగే దుఃఖపడు వారు ధన్యులు అనగా యేసు కూడా మన నిమిత్తం ఎన్నో దుఃఖములు అనుభవించాడు గనుక మనము కూడా దుఃఖపడు వారవై ఆయన వలె ఉండాలి. నేను సాత్వికుడను గనుక మీరును సాత్వికులై ఉండుడి అని మూడవ ధన్యత. సాత్వికులు ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు. ప్రభువు నీతిమంతుడు గనక, నీతిగా జీవించాడు గనుక, నీతి కొరకే బ్రతికాడు గనక మనము కూడా నీతి గలవారమై నీతి కొరకు జీవించాలి. కనికరం గలవారు ధన్యులు. యేసు కనికరము చూపాడు, కనికరం గలవాడు గనుక మనము కనికరం గలవారమై ఉండాలి. యేసు పాపరహితుడు, అంతరంగ పరిశుద్ధుడు గనుక మనము పరిశుద్ధులమై ఉండాలి. ఈ పూట సమాధానపరుచువారు ధన్యులు. యేసు యెషయాగ్రంథం 9వ అధ్యాయం 6, 7 వచనాల ప్రకారముగా ఆయన మన ఆలోచనకర్త, మన నిత్యుడగు తండ్రి. ఆయన మన సమాధానకర్తయగు అధిపతి. యేసు సమాధానకర్తగా బెత్లెహేములో జన్మించాడు. మనకు పుట్టిన ఈ బాలుడు సమాధానకర్త అయి ఉన్నాడు. ఆయన వివాదము రేపడానికి రాలేదు గాని సమాధానపరచడానికే వచ్చాడు. ప్రియులారా, అందుకనే మనము కూడా సమాధానపరచువారమై ఉండాలి. దీని వలన మనకు చేయబడిన వాగ్దానం ఏమనగా, వారు దేవుని కుమారులు అనబడుదురు. అనగా ఈ యొక్క పరిచర్య చేయువారు దైవపుత్రత్వాన్ని వరంగా పొందుకుంటారు. నిజమే గదా. దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా ఉండటమే మహాభాగ్యము. ఈ భాగ్యమే రక్షణ యందు మనం పొందుతున్నాం. తన నామమందు విశ్వాసముంచిన వారికి, తనను ఎందరు అంగీకరించిన వారికి అందరికీ తన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చెను అని యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుతాం. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసముంచుతారో వారు ఆ క్షణము నుండి దేవుని పిల్లలవుతారు. ఇక ఆ తదుపరి పొందిన ఆ కుమారత్వాన్ని కాపాడుకోవటమే క్రైస్తవ జీవితం. జగత్తు పునాది వేయబడక మునుపే మనలను తన బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించడమే దేవుని రక్షణ మహాసంకల్పము. పాపులమైన మనము, దూరస్తులమైన మనము, వాగ్దాన నిబంధనలు లేని ప్రజలుగా, దేవునికి శత్రువులుగా జీవిస్తున్న మనము,
బలహీనులుగాను, పాపాత్ములుగాను, దేవునికి శత్రువులుగా ఉంటున్న మనలను తన యొక్క కుటుంబస్తులుగా, తన సొంత బిడ్డలుగా భరడా భయపడుటకు, మరి దాస్యపు ఆత్మను కాక దత్తపుత్రాత్మను మనకిచ్చి, ఆ స్వీకృత పుత్రాత్మను మనకు అనుగ్రహించి, మనలను తన బిడ్డగా, తన కుమారుని రూపంలో మార్చుకోవడమే ఆయన మహాసంకల్పము. అయితే ఒక్క పూట కూటి కొరకు ఒకడు తన యొక్క కుమారత్వాన్ని ఎలాగైతే వదులుకున్నాడో, అమ్మివేసుకున్నాడో, మనలో కూడా ఏశావు వంటి భ్రష్టుడు ఉన్నాడా అని మనం జాగ్రత్తగా చూసుకోవాలని ఆత్మదేవుడు హెబ్రీ పత్రిక ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. గనుక ప్రియులారా, మన కుమారత్వాన్ని మనం కాపాడుకోవాలి. దాన్ని భద్రపరుచుకోవాలి. దాన్ని నిలుపుకోవాలి. ఒక పూట సుఖానుభవం కోసం, ఒక పూట అనుభూతి కోసం, ఒక పూట పాపపు సుఖం కోసం మన కుమారత్వాన్ని ఎక్కడ పోగొట్టుకుంటామో అన్న భయము మనల్ని ఆవరించాలి. ఈ కుమారత్వాన్ని మనం నిత్యము కాపాడుకోవాలి అనంటే, ప్రభువు ఇచ్చిన ఈ మార్గాన్ని మనం పాటించాలి. నిత్యము సమాధాన పరచువారముగా ఉండాలి. సమాధాన పరుచువారు ఆ పూటకు, ప్రతి పూటకు దేవుని కుమారులు అనబడుతూ ఉంటారు. దేవుని కుమారులుగా, కుమార్తెలుగా కొనసాగగలరు. ఎందుకంటే దేవునికి ఇష్టమైంది సమాధాన పరుచువారే. సామెతల గ్రంథం 6 అధ్యాయం 16 వచనంలో దేవునికి అసహ్యమైనవి 6 గలవు, 7 ఉండవి అని అంటాడు. చూడండి. సామెతల గ్రంథం 6 అధ్యాయం 16 వచనం. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. వాటిలో ఏడవదే 19వ వచనంలో అన్నాదమ్ములలో జగడములు పుట్టించువాడు. గనుక దేవునికి అసహ్యమైనది జగడం పుట్టించడం. దేవునికి ఇష్టమైనది సమాధాన పరచడం. అయితే ఈ సమాధాన పరుచుట అనే ఈ పరిచర్య దీనికి 2 అంచులున్నాయి. 2 భాగాలున్నాయి. మొదటిది పాపి అయిన నరుని, దేవునికి శత్రువుగా ఉంటున్న నరుని దేవునితో సమాధాన పరచడమే మొదటి పరిచర్య. ఒకప్పుడు లూకాసు వార్త 12 అధ్యాయం 13 వచనంలో ఇద్దరు అనాథముల వలన మధ్యన జగడం పుట్టింది. పిత్రార్జితము పంచిపెట్టమని యేసు దగ్గరకొచ్చారు. అప్పుడు యేసు పలికిన మాట, "ఓయి మీ మధ్యన మీ మీద నన్ను తీర్పరిగా నియమించిన వాడెవడు?" యేసు ఆ సందర్భంలో ఏమంటున్నారంటే, "నేను వచ్చింది మీ అన్నాదమ్ముల తగాదాలు తీర్చడానికి కాదు. నేను మిమ్మును దేవునితో సమాధానపరచటానికొచ్చాను. మీకును దేవునికి మధ్యనున్న వివాదాన్ని తీర్చటానికొచ్చాను. రండి మన వివాదము తీర్చుకొందుము" అని యెషయా గ్రంథం 1 అధ్యాయం 18లో మనం చదువుతున్నాం గదా! గనుక దేవునికి మనకు మధ్యనున్న వివాదము తీర్చుకొని, శత్రుత్వం తీర్చుకొని, సమాధాన పడడమే సమాధాన పరుచు పరిచర్య. మనము కలిసే ప్రతి మనిషిని, ప్రతి స్త్రీ పురుషులను దేవునితో సమాధాన పరచడమే సమాధాన పరచు పరిచర్య. పౌలు భక్తుడు ఈ పరిచర్య మేము పొంది, మేము క్రీస్తుకు రాయబారులమై ఉన్నాము అని 2 కొరింథీయులు 5వ అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనం వరకు తన పరిచర్య స్వభావాన్ని సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. దేవునితో సమాధాన పడుడి అని అంటున్నాడు. దేవునితో సమాధాన పరచడానికే మేము దేవుని సేవకు పిలువబడ్డాము అని అంటున్నాడు. గనుక దేవుని బిడ్డలము, దేవుని సేవకులమైన మనమందరము ఈ దైవపుత్రత్వాన్ని మనం వాగ్దానంగా పొంది దాన్ని కాపాడుకోవాలంటే సమాధాన పరచువారమై ఉండాలి. అనగా మన మాట వలన, మన ప్రవర్తన వలన, మన ప్రార్థన వలన, మన పరాక్రింపు వలన, మన పరామర్శ వలన, మన యొక్క ప్రసంగం వలన, మన యొక్క ప్రతి విధమైన ప్రవర్తన వలన వినువారు దేవునితో, మనల్ని పరిచయం అవ్వువారు వినువారు దేవునితో సమాధాన పడడమే సమాధానపరుచు పరిచర్య. మన మాట వలన గాని, మన ప్రవర్తన వలన గాని, మన చేష్టల వలన గాని ఎవరైనా సరే దేవునికి దూరమయ్యారా? అట్టి వాని గురించి ప్రభు ఏమంటున్నారు? అభ్యంతరములు రాక తప్పవు. కానీ ఎవని వలన అభ్యంతరం కలుగునో, ఎవడైతే ఈ చిన్న పిల్లలను దేవునికి దగ్గరకు రాకుండా అడ్డుపడతాడో, దేవునికి ప్రజలకి మధ్యన అడ్డముగా నిలుస్తాడో, అట్టివాడి మెడ చుట్టూ తిరుగుట రాయి కట్టబడి, చుట్టబడి, వాడు సముద్రములో వేయబడటం వానికి మేలు అని ప్రభువు చెప్పారు.
హోఫ్నీ, ఫినెహాసుల పాపమేంటో తెలుసా? ఏలీ కుమారులైన హోఫ్నీ, ఫినెహాసులు దేవుని ప్రజలను దేవుని సన్నిధికి రాకుండా అడ్డపడ్డారు. దేవుని ప్రజలు దేవుని ఆలయం మీద అసహ్యపడేటట్లు వారు చేశారు. దేవుని మీద అసహ్యపడేటట్లు వారు చేశారు. వారు చేస్తున్న పనులు, వారు ఆ ప్రవర్తన, వాళ్ళు మాడుతున్న ఆ మాటల వలన దేవుని ప్రజలకు దేవుని మీదను, దేవుని ఆలయం మీదను అసహ్యం పుట్టింది. అట్టి వారి విషయంలో ప్రభువు ఒక దైవజనుడిని పంపించి తీర్పు చెప్పాడు. ఏలీతో ఆ ప్రవక్తుడు ఏం చెప్పాడు? "ఇదిగో ఒక్క క్షణమందే నీ ఇద్దరు కుమారులను నేను చంపబోచున్నాను" అనన్నాడు. గనుక దేవుని ఆలయమును పాడు చేయవాన్ని నేను పాడు చేస్తాను. ఎవరు సమాధాన పరుస్తారో, ఎవరు అనుసంధాన పరుస్తారో, ఎవరు కలుపుతారో అట్టి వారిని ప్రభు తన బిడ్డలుగా చేసుకుంటాడు. ఇతడు నా కుమారుడు, ఇతడు నా కుమార్తె అని. కనుక దేవునికి జగడము నచ్చదు. సామెతల గ్రంథం 20 అధ్యాయం 3 వచనం. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. సమాధానపరుచు ఈ పరిచర్యలో మొదటి అంచు, మొదటి మెట్టు, మొదటి వర్గము మనుషులను దేవునితో సమాధానపరచుటైతే, రెండవది మనుషులను మనుషులతో సమాధానపరచుట. మన వల్ల, మన మాటల వల్ల ఏ ఇద్దరు మనుషుల మధ్యన ఏనాడు జగడం పుట్టకూడదు. ఏ అన్నదమ్ముల మధ్యన జగడం పుట్టకూడదు. ఎప్పుడైతే వారి మధ్యన మనం జగడం పెట్టువారం అవుతామో, వివాదము పుట్టించువారం అవుతామో, అట్టివారు హోఫ్నీ, ఫినెహాసుల వలె నాశనమవుతారు. అట్టివారు దేవునికి అసహ్యులు. సమాధాన పరచువారే దేవునికి ఇష్టము. ఈ సమాధాన పరచడానికి ఎటువంటి ప్రవర్తన అడ్డము వస్తూ ఉంటుంది అనంటే, ఇదే సామెతల గ్రంథంలో పలుచోట్ల మనం అనేక వచనాలు మనం చదవగలం. ఉదాహరణకు సామెతల గ్రంథం 13 అధ్యాయం 10 వచనం. గర్వము వలన జగడమే బుట్టును. గర్వము వలన జగడమే బుట్టును. అలాగే, అలాగే 16 అధ్యాయం 27, 8 వచనాలు. పనికిమాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును. వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. మూర్ఖుడు కలహమును పుట్టించును. కొండెగాడు మిత్రభేదము చేయును. కొండెగాడు మిత్రభేదము చేయును అని అంటున్నాడు. అలాగే సామెతల గ్రంథం 17 అధ్యాయం 14 వచనం. కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట. వివాదము అధికము కాక మునుపే దాని విడిచిపెట్టుము అని జ్ఞాని మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మనము అయినంత మట్టుకు శక్యమైతే పౌలు భక్తుడు రోమాపత్రిక 12 అధ్యాయం 18 వచనంలో చెప్పినట్లుగా శక్యమైతే అందరితోనూ సమాధానముగా ఉండుటకు మనం ప్రయత్నించాలి. మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అని పౌలు భక్తుడు సంఘానికి చెప్పాడు. అలాగే మనము మనుషులను దేవునితో సమాధాన పరచువారమై ఉండాలి. మనుషులను మనుషులతో సమాధాన పరచువారమై ఉండాలి. వివాదము పుట్టించువారమైతిమా, జగడము పుట్టించువారమైతిమా, కలహము రేపువారమైతిమా, మనము మనుషులను మనుషులను విడగొట్టువారమైతిమా, మనుషులను దేవునితో విడగొట్టువారమైతిమా, దాని తీర్పు భయంకరమైనది. అట్టివాడు భ్రష్టుడు, తన కుమారత్వాన్ని పోగొట్టుకొనినవాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసు పలికిన ఈ ధన్యత ఎంతో ప్రముఖమైనది. మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనము దేవునితో ప్రజలను సమాధానపరచువారం. ఒక దేవుని వాక్యం ప్రసంగిస్తున్నప్పుడు ప్రజలను దేవునితో సమాధానపరచువారము. గనుక నిత్యము శాంతికర్తలుగా, సమాధానకర్తలుగా మనము మన ఇంటను, ఇంట బయటను, సంఘములోను, పరిచర్యలోను మనం ఎప్పుడైతే ఇట్టి ప్రవర్తన కలిగి జీవిస్తామో, మనమును మన బిడ్డలను దేవుని కుమారులుగా వారు ఉంటారు, కొనసాగుతారు, వారి కుమారత్వాన్ని కాపాడుకోగలరు. గనుక మనము ఇది మొదలు ప్రభు వచ్చు వరకు జగడము పుట్టించు వారము గాకుండా, వివాదము రేపు వారము గాకుండా, సమాధానపరచువారమై ఉండునట్లు దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించి, సమాధానకర్తయగు యేసు క్రీస్తును మన హృదయంలో స్థిరపరచునుగాక. ఆమేన్.